రచన కందగట్ల స్వరూప. ముద్దలాంటి బతుకు ఆట మొదలెసి నొడిదే పై చేయి, మాయలు తెలిసిన ముదురు వేట ముగింపు దాకా వాడిదే హాయి. మనసు మాట విడవలేక, మనసును దాచలేక, తనను తాను అర్పించుకునే మనిషిదే ఈ నిరంతర పోరాటం. పదునైన వాడి ముందు ఈ ముద్దలాంటి మనసు ఎటు తిప్పితే అటు తిరుగుతుంది, ఏ రూపమైనా పొందుతుంది. అలు పెరుగని ఆటలో మట్టి ముద్దలా నలిగిపోవాల్సిందే. వాడు ఆడుకునే వ్యూహాలకు తనను తాను ఇచ్చుకోవాల్సిందే. మనసు మాట విడవలేక, మనసును దాచలేక, తనను తాను అర్పించుకునే మనిషిదే ఈ నిరంతర పోరాటం. చిల్లోతు తెలిసినోడు పరుగులు తీస్తూనే ఉంటాడు. ఆటగాళ్ల మాయల మధ్య అమాయకులు గొతిలో పడుతుంటారు. ఎవరో ఒకరు రాకపోరు, చెయ్యందించి లేపకపోరు. పడటం లేవడం మాటలో సహజం, నిలబడి గెలవడమే జీవిత లక్ష్యం. ముద్దలాంటి బతుకు ఆట మొదలెసి నొడిదే పై చేయి, మాయలు తెలిసిన ముదురు వేట ముగింపు దాకా వాడిదే హాయి. మనసు మాట విడవలేక, మనసును దార్చలేక, తనను తాను అర్పించుకునే మనిషిదే ఈ నిరంతర పోరాటం. ఒప్పుకున్నాక తప్పదుగా, మాట ఇచ్చినోడు మౌనంగా, అంతులేని పాట పడవాలిగా. నలిగిన చోటే కొత్త రూపం, పడిన చోటే పునర్జన్మం. మానవత్వం ఉన్నోడికి మాట నిలబెట్టుకోవడమే అసలైన గెలుపు. ముద్దలాంటి బతుకు ఆట మొదలెసి నొడిదే పై చేయి, మాయలు తెలిసిన ముదురు వేట ముగింపు దాకా వాడితే హాయి. మనసు